కూర్చోండి. మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరో చెప్తారా? మా సిస్టర్ మీ సిస్టర్. ఓకే ఓకే, చెప్పండి. ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? మేడం. సమస్య అయితే నాదే మేడం. మ్మ్. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది మేడం. ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్? అరేంజ్ మ్యారేజ్. ఓకే. ఓ 6 months వరకు బాగానే ఉన్నాం మేడం. దాని తర్వాత మా భార్యకి వేరే లవ్ అఫేర్ ఉందనేది నాకు తెలిసింది మేడం. ఓ ఓకే. మా మ్యారేజ్కి ముందే 10 years లవ్ అఫేర్ ఉంది మీ వయసు ఎంత మేడం. నా ఏజ్ వచ్చి ఇప్పుడు 37 మేడం. 37. ఓకే ఓకే. పెళ్ళి అయ్యే టైంకి మీ ఏజ్ ఎంత, ఆవిడ ఏజ్ ఎంత? నా ఏజ్ 35 సార్. ఆవిడది ఆవిడది 30 సార్. 30 years. అప్పటికే 10 years బ్యాక్ లవ్ స్టోరీ ఉంది. అంటే 20 years అప్పటి నుంచి లవ్ స్టోరీ. ఇంటర్ దగ్గర నుంచి. ఓకే. అది తెలియడం వల్ల నేను ఈ మ్యాటర్ పెద్ద మనుషుల సమక్షంలో పెట్టాను. ఓకే. వాళ్ళు ఒకసారి సరే ఏదో తప్పు అయిపోయింది, ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు. సరే అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చాను మేడం. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ 2 years. అవును మేడం, మ్యారేజ్ అయ్యి 2 years. 37 అన్నారు ఇప్పుడు. అవును అంటే 35 years అంటే లేట్ మ్యారేజ్ కదా? లేట్ మ్యారేజ్ మేడం. ఎందుకని? మేడం మేము యాక్చువల్గా మాది సొంతూరు వేరే ఊరు మేడం. నేను ఇంకొక దగ్గరికి వచ్చి సెటిల్ అయ్యాను. మేము అక్కడికి వచ్చినప్పుడు మా దగ్గర ఏం లేదు మేడం. నేను సెటిల్ అయ్యి నుంచి మ్యారేజ్ చేసుకుందాము అనడం వల్ల కొద్దిగా ఏం లేట్ పని అయింది. చేస్తారు మీరు? మేము వీవర్స్ మేడం. మీరు ఎంతమంది? మేము మీరిద్దరేనా? ఇద్దరే మేడం. మీకు మ్యారేజ్ అయిపోయిందా మేడం? అలా ఛాన్స్ ఇచ్చాను మేడం. దాని తర్వాత కూడా 2 months బాగానే ఉన్నది. ఎన్ని సంబంధాలు చూసిన తర్వాత ఈ సంబంధం వచ్చిందన్న మీకు? అంటే ఇది డైరెక్ట్లీ ఫస్ట్ సంబంధమా? లేదు సార్, నేను చాలా సంబంధాలు చూశాను. కాకపోతే ఈ అమ్మాయి కొద్దిగా బీదింటి అమ్మాయి. సో ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఇలాంటి అమ్మాయిని చేసుకోవడం వల్ల మనకు కూడా అనుకూలంగా ఉంటారు అని నేను అలా మీ కష్ట సుఖాల్లో ఉంటుంది, అనుకూలంగా ఉంటుందని నేను చేసుకోవడం మేడం. అంటే పేదరికం వాళ్ళది బాగా బీదింటాం. పేదరికం సార్. ఆ అమ్మాయి కూడా 30 years వచ్చినాయి. ఎందుకు నీ అంత లేటు? ఫైనాన్షియల్ గా వీక్ అనా? ఫైనాన్షియల్ గా వీక్ మేడం. దాంట్లో వీళ్ళ లవ్ అఫేర్ జరుగుతుండడం వల్ల అది నాకు తర్వాత తెలిసింది మేడం. అసలు ఆ అబ్బాయినే చేసుకోవచ్చుగా, 10 ఏళ్ళు తిరిగిందంటే. వేరే వాళ్ళ గొంతు కోయడం ఎందుకు ఇల్లు? అది వాళ్ళు ఎందుకు చేశారో తెలియదు మేడం. ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అఫేర్ కంటిన్యూ జరుగుతుంది మేడం. పెళ్లికి ముందు మాట్లాడుకున్నారా ఇద్దరుని? అంటే జస్ట్ క్యాజువల్ గా ఏమైనా మాట్లాడుకోవటం, మేము నీకేమైనా గతం ఉందా ఇలా ఏదో అడుగుతారు? నేను ఎప్పుడు అడగలేదు సార్. నేను ఆ పాయింట్స్ అడగలేదు. తర్వాత అడిగారా? లేదు సార్, నేను ఎప్పుడు అడగలేదు. నాకు ఎప్పుడైతే ఇది ఎలా బయటపడింది సార్? అది నా ఫోన్లో ఆటో కాల్ రికార్డ్ ఉంది సార్. నేను బిజినెస్ పర్పస్ మీద ఆటో కాల్ రికార్డ్ పెట్టాను. ఓకే. తిను రూమ్లో ఉన్నప్పుడు బాగా మాట్లాడుతుంటుంది. నేను మా రూమ్లోకి వెళ్ళినప్పుడు మాటలు హైడ్ చేయడము, ఇది గమనించి నేను కాల్ రికార్డ్స్ ఓపెన్ చేయడం వల్ల ఇవి నాకు బయటపడ్డాయి సార్. ఏమున్నాయి కాల్ రికార్డ్స్లో? ఎవరు వాడు? ఈమెకు తమ్ముడు ఉన్నాడు సార్. ఆ తమ్ముడికి డబ్బు అవసరమైనప్పుడల్లా ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయి లవర్తో డబ్బులు ఇప్పించమని అడిగేవాడు సార్. అట్ ఏ టైము ఈ అమ్మాయి ఆ లవ్ అఫేర్ని అడ్డం పెట్టుకొని అతని ద్వారా డబ్బులు తీసుకొని తమ్మునికి ఇచ్చేది సార్. సో డబ్బులు కాకుండా ఇంకేం విషయాలు బయటపడినాయి? వాళ్ళ ఇంతకాలం బట్టి ప్రేమించుకున్నావు, నువ్వు నేను వదిలిండలేకపోతున్నా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయని అడుగు? అలాంటివి ఏం లేదు సార్. కాకపోతే మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నారు సార్. అంటే ఆ పిల్లోడు ఏదో 1 year టైం అడిగాడంట. ఈ అమ్మాయి ఆ 1 year వెయిట్ చేయకోకుండా నన్ను చేసుకోండి సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా చేయించారా? అలా ఏం లేదు, బలవంతంగా ఏం చేయలేదు. ఇన్నేళ్ళు వెయిట్ చేసినామే, 1 year వెయిట్ అది ఎందుకు ఫైనాన్షియల్ గా వీక్ ఉన్నాడు మేడం. కానీ వీళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాడు కదా. అంటే సో ఉన్నంత వరకు అతను వాడుకుంది. మంచి సంబంధం వచ్చేసరికి షిఫ్ట్ అయిపోయిందా? తెలియగలదు. సో 1 year వెయిటింగ్ అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. ఆ అమ్మాయికి వాస్తవానికి ఇష్టం లేదు ఆ అబ్బాయితో చేసుకోవటం, డబ్బుల వరకు ఇష్టం కానీ అబ్బాయి ఇష్టం లేదు, అంతేనా? అంటే పెళ్లి వరకు ఇష్టం లేదు, లవ్ వరకు ఓకే. అవును సార్. మీకు తెలిసి ఎంతకాలం అయింది సార్? నాకు తెలిసి మేడం తను వచ్చిందా ఒక 6 months తర్వాత నాకు తెలిసింది. మ్యారేజ్ అయినా ఒక 6 months తర్వాత నాకు తెలిసింది. ఆ 6 months మీతో బానే ఉందా అండి తను? బాగానే ఉంటుంది, గొడవలు ఏం లేదు మేడం. కాకపోతే ఆ ఫోన్లో అఫైర్ అనేది నడుపుతూ. అడిగారా మీరు? మేడం అది తెలిసిన తర్వాత అడిగాను. కాకపోతే అప్పుడు నాతో ఏమి చెప్పి దాటేసిందంటే, మాది అతను 1 side లవ్ చేస్తున్నాడు, నేను బోత్ సైడ్ నేను చేయలేదు, అతను చేశాడు. 10 years బట్టి అదేనంట స్టోరీ. అమ్మాయి అలా చెప్పడం సార్. సో సరే అని చెప్పేసి నేను ఇది పెద్ద మనుషుల సమక్షానికి తీసుకుపోవడము, ఇది డబ్బుల మ్యాటర్ ఇలా జరుగుతుందని. మీ కాల్ రికార్డ్స్ లో కూడా 1-sided గానే అనిపించిందా మీకు ఈ అమ్మాయి సైడ్ నుంచి? దీంట్లో ఇంకొకటి ఏమంటే సార్, ఆ అమ్మాయి అబ్బాయితో మాట్లాడిన కాల్ రికార్డ్స్ డిలీట్ చేస్తుంది. అబ్బాయితో తన తమ్ముతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ నా దాంట్లో సేవ్ అయినాయి. అంటే ఇప్పుడు తమ్ముతో మాట్లాడే నంబర్ నా దగ్గర ఉన్నా ఇబ్బంది లేదు. సో ఇది అన్నోన్ నంబర్ నాకు తెలుస్తుందని చెప్పేసి ఆ అబ్బాయితో మాట్లాడిన కాల్ డేటాని డిలీట్ చేసి. ఆ అమ్మాయి దగ్గర ఫోన్ లేదా? లేదు మేడం, పర్సనల్ ఫోన్ లేదు, నా ఫోన్లోనే మాట్లాడుతాను. డిలీట్ చేసింది ఎలా ఉంటుంది? డిలీటెడ్ అని వస్తుందా అక్కడ? మీకు డిలీట్ చేసిందని ఎలా తెలిసింది
సార్ యాక్చువల్గా నేను ఇదే ఈ మాటలు డౌట్ సార్. ఈ నేను రూమ్లోకి రాగానే మాటలు చేంజ్ చేయడము ఇలా ఓకే, మీరు చెప్పండి. అలా చేంజ్ చేయడం వల్ల అది తెలిసింది. సరే ఒకవేళ అది డిలీట్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, మాట తీరు మార్పు, అవును మార్పు సార్. దాన్ని బట్టి మీకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చింది సార్. అట్ ఏ టైము తమ్ముడు వచ్చేసి డబ్బులు ఇప్పించమని అడిగేవాడు సార్. ఇప్పటికి ఎంత తీసుకొని ఉంటారు వాళ్ళు డబ్బులు మీ ఐడియా ప్రకారం? పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు కదా మేడం అది ఎప్పుడెప్పుడు ఎంత తీసుకున్నారో తెలియదు. వాళ్ళు Overall గా మాట్లాడుకున్న మాకు ఇంత కాల్ అప్పు డేట్ అయితే ఉంది నా అని దగ్గర ఏమన్నా? ఉంది మేడం. వాళ్ళు ఓకే, అడిగారు, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టించారు, అక్కడేమైంది? ఏదో మా పిల్లదే తప్పు, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. తప్పును ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. మారుతుంది ఇది ఫోన్ చేసినందుకు మారుతుందా, అబ్బాయితో రిలేషన్ కి మారుతుందా? అంటే వాళ్ళు వాళ్ళు చేసినందుకు ఇక నుంచి అబ్బాయితో డబ్బులు తీసుకోదు, ఇది ఈ మాట్లాడదు అన్నారు. అవును, ఈ మ్యాటర్ అయితే ఎప్పుడైతే బయటపడిందో ఇంకా అమ్మాయి కూడా మేము నచ్చజెప్పాము, ఇంకా ఇలా అలాంటి పనులు ఏం చేయదు. 10 years సారీ నాన్న, 10 years అని ఎలా వచ్చావు కంక్లూజన్ కి? ఎవరు చెప్పారు 10 సంవత్సరాల లవ్ స్టోరీ ఇదని? ఆ అమ్మాయి ఒప్పుకుందా? పెద్దలు ఒప్పుకున్నారు, సారీ అని చెప్పారు. ఈ అమ్మాయి నాకు 10 సంవత్సరాల క్రితం, నీ పెళ్ళి క్రితం నాకు ఒక రిలేషన్షిప్ ఉందన్నది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒప్పుకుందా? లేదు సార్, అది అమ్మాయి ఒప్పుకోలేదు. నేను తర్వాత ఎంక్వైరీ చేయడంలో తను ఇంటర్ దగ్గర నుంచి లవ్ అఫేర్లో ఉందని తెలిసింది సార్. తన ఫ్రెండ్ కూడా, ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా నాతో యాజ్ వి స్పీక్ ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. లేదు, ఆ అమ్మాయి ఒప్పుకోలా. వచ్చిన దగ్గర నుంచి బాగానే ఉంది, సారీ చెప్పారు, వదిలేసి మ్యారిటల్ రిలేషన్ బాగా నడిపించవచ్చు కదా. ఎందుకు ఇంత సిఐడి ఎంక్వైరీ అమ్మాయి చేయాలనుకున్నా? అయితే కాల్ రికార్డ్స్ లో అతన్ని చేసుకుంటే బాగుండింది, అతన్ని నేను ఇష్టపడ్డాను అన్న కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి మేడం. ఉన్నాయి మేడం. వాళ్ళ తమ్ముడిని అడిగారా పోనీ? మేడం ఇది రెండోసారి గొడవ తమ్ముడిని అయింది అడిగితే తను ఒప్పుకున్నాడు మేడం. నేను డబ్బు కోసమే మా అక్కని ఇది చేసినాను, ట్రాప్ చేసినాను అబ్బాయి ద్వారా అన్నట్టుగా ఆ పిల్ల తమ్ముడే ఒప్పుకున్నాడు. చేశాడా? మేడం. ఒప్పుకున్నాడు. మేడం ఇంకో పాయింట్ ఇంకా అవ్వలేదా? చెప్పండి. పాయింట్ ఉంది మేడం. ఇది ఫస్ట్ టైం నేను ఎక్స్క్యూజ్ ఇచ్చాను. రెండోసారి కూడా తను అలాగే చేయడం వల్ల మాకు ఇద్దరికి ఆ విషయం మీద గొడవలు అయినాయి. ఈసారి మీ ఫోన్ ఏనా మళ్ళీ సెకండ్ టైం? మళ్ళా ఆ అమ్మాయి దగ్గర ఫోనే లేదు. ఫోన్ లేదు. అలా కాదు, ఆ అమ్మాయి Casual సెల్ఫ్ life. కాన్ఫిడెన్స్ ఇతని ఫోన్ నుంచి చెప్పి అతనితో చాటింగ్ చేస్తుంది. ఇంకోటి మేడం, తను అలా మాట్లాడుతూ మళ్ళా అది దొరకడం వల్ల మాకు గొడవలు అయ్యి తర్వాత అప్పుడు అమ్మాయి నాకు చెప్పడము, నాకు ఇష్టం లేని పెళ్లి చేసినారు, నేను అతన్ని చేసుకుంటే బాగుండు, నా లైఫ్ హ్యాపీగా ఉండు అని చెప్పి సరే అని చెప్పి వెళ్ళిపోయింది మేడం. అప్పుడు రెండోసారి గొడవ అయినప్పుడు వెళ్ళిపోయి దాని తర్వాత నా మీద దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు మేడం. ఆ కవర్ లో ఏమున్నాయి? మేడం లీగల్ రిపోర్ట్స్, ప్రొసీడింగ్స్ జరిగినవి, తన మెడికల్ రిపోర్ట్స్, తనవి మెడికల్ రిపోర్ట్స్. ఏం మెడికల్ రిపోర్ట్స్? అంటే ఆ అమ్మాయి తన మీద ఎలిగేషన్స్ చేసింది, తను సంసారానికి పనికిరాడు, Physical గా పనికిరాడు అన్నట్టుగా. ఇంకొకటి విషయం ఏమంటే ఆ అమ్మాయికే ఫర్టిలిటీ రేట్ లేదు మేడం. అది మేము రికార్డ్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. మీరు 6 months నుంచే పోట్లాట జరిగింది, 6 months తర్వాత నుంచి ఈ మెడికల్ రికార్డ్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? 9 months ఒకసారి అది ఫస్ట్ పెద్ద మనుషుల ద్వారా పంచాయతీ జరిగిన తర్వాత పిలుచుకున్నాం కదా, ఆ తర్వాత అసలు హాస్పిటల్ కి ఎందుకు వెళ్తారు? ముందు వీళ్ళు మేడం, అన్యోన్యంగా తను ఏదో ఉన్నారో కదా. స్టమక్ పెయిన్ అనింది మేడం. స్టమక్ పెయిన్ అనడం వల్ల హాస్పిటల్కి పోయాము. అట్ ఏ టైము చెక్ చేయించుకున్నాము. ఆ అమ్మాయిది ఏదో పీరియడ్ ప్రాబ్లం వల్ల అది అన్నారు. తర్వాత అలాగే మాది లేట్ మ్యారేజ్ కదా మేడం, సరే మేము తొందరగా పిల్లలు అయ్యేదానికోసము ఇప్పుడు ఇద్దరు కలిసారా నాన్న భార్య భర్తల కింద? కలిసాను సార్. ఏది పెళ్ళైనప్పటి నుంచి? అవును సార్. ఫస్ట్ నైట్ అయిందా? అవును సార్. మరి ఎందుకు అది ఎందుకు ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఎందుకు ఎవరైనా ఛాలెంజ్ చేశారా? మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకుని మీరు మగాడు అని చెప్పి ప్రూవ్ చేసుకుని లేదంటే మీకు లేదు సార్, లేదు సార్. నేను లేట్ మ్యారేజ్ కదా, లేట్ మ్యారేజ్ అని ఆ అమ్మాయి స్టమక్ పెయిన్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని తర్వాత మాది లేట్ మ్యారేజ్ కాబట్టి మేము అప్పుడు టెస్ట్ చేసాం, తొందరగా పిల్లలు అవడానికి కోసం చెక్ చేయించు. సో మీ మీద ఎవరు అలిగేషన్ అయితే చేయలేదు? అలిగేషన్ చేయలేదు సార్. అది ఎప్పుడంటే మేము ఎప్పుడైతే విడిపోయే టైంలో ఆ అమ్మాయి నా మీద అలిగేషన్. లాస్ట్ కి ఏం జరిగింది? లాస్ట్ రోజు అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే రోజు ఏం జరిగింది? వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయిన తర్వాత నా మీద దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. అదే ఏం జరిగితే వెళ్ళిపోయింది? ఇదే మేడం ఈ మ్యాటర్. ఇది దొరకడం వల్ల మళ్ళీ ఈ వాదన జరగడం వల్ల అమ్మాయి వెళ్ళిపోయింది. ఎప్పుడు పెట్టిందండి కంప్లైంట్? మేడం లాస్ట్ ఇయర్ జూన్లో మేడం. తిప్పి కొడితే మీరు 9 months కూడా కలిసి అంతే మేడం, 9-10 months మేడం. కానీ మొత్తం ప్రయాణంలో పెద్దలు ఒప్పుకోవటం, వాళ్ళు ఒప్పుకోవటం, వీళ్ళు ఒప్పుకోవటం, అసలు ఈ అమ్మాయి ఎప్పుడైనా నేను తప్పు చేశానని ఒప్పుకుందా? లేదు సార్. ఆ అమ్మాయి నాకు చెప్పడము అంటే సార్ వన్ సైడ్ లవ్ అని అక్కడ వరకు ఒప్పుకోండి సార్. నేను వాడు నా ఇద్దరి మధ్యన లవ్ స్టోరీ 10 years పాటు నడిచింది, వాడినే నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, ఏదో కారణం వల్ల నిన్ను చేసుకున్నాను అన్నట్టుగా ఎప్పుడన్నా ఒక స్టేట్మెంట్ ఒప్పుకుందా? ఇది లాస్ట్ గొడవ జరిగినప్పుడు ఒప్పుకోండి సార్. ఒప్పుకోండి. లవ్ స్టోరీ లవ్ గురించి? స్టోరీ. నేను అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఏదో మళ్ళీ మా పెద్దోళ్ళు ఒప్పించడం వల్ల నిన్ను మ్యారేజ్ చేసుకోవాలని లాస్ట్ మూమెంట్లో ఒప్పుకోండి. దిశలో ఏం కేసు పెట్టింది? దిశలో
ఇదే సార్ 498 హెరాస్మెంట్. ఎవరెవరి మీద పెట్టింది? మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ మీద. మరి అక్కడ ఏదో సెటిల్మెంట్ అయిపోతుంది కదా కౌన్సిలింగ్ లో. మేడం అక్కడ నేను వెళ్ళి నా దగ్గర ఉన్న కాల్ రికార్డింగ్స్ ఇస్తే వాళ్ళు అదంతా పరిశీలించి తప్పు అమ్మాయిది అని చెప్పేసి కేసు అయితే కొట్టేశారు మేడం. దిశలో మేడం, దిశలో మామూలుగా ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే ఇంకా అది కొట్టేయలేదు మేడం. దిశలో మాత్రమే అది అట్లా చేశారు. కొట్టేయడాలు రికార్డ్ ఉండవు. ఇవ్వండి మేడం, రికార్డ్ ఇవ్వండి. మేడం అది కలెక్టర్ దగ్గర స్పందన ప్రోగ్రామ్కి వాళ్ళు ఏదో పెట్టారు మేడం. అది దిశకు ఫార్వర్డ్ అయితే దిశలో మాకు 3 కౌన్సిలింగ్కి పిలిచారు మేడం. ఒక కేసు ఎలా ఉంటదంటే, ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్లోనే ఉమెన్స్ కేసులు తీసుకుంటుంటే అక్కడే కేసు నడుస్తుంది. 2-3 కౌన్సిలింగ్స్. కేసు పెట్టాలా వద్దా అని ఉండదు. ఒకసారి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందంటే కేసు పెట్టాల్సిందే. కానీ కొన్ని జ్యూరిస్డిక్షన్స్లో ఎట్లా ఉన్నాయంటే ఉమెన్స్ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. అంటే వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్కి పంపిస్తారు. మీకు కలెక్టర్ దగ్గర పెట్టినా స్పందనలో పెట్టినా కౌన్సిలింగ్ సెంటర్కే పంపిస్తున్నారు ఫస్ట్. కొన్ని మ్యాక్సిమం 90% ఏరియాల్లో. అక్కడ కౌన్సిలింగ్లో ఆవిడ మంచిదా మీరు మంచోళ్ళ విని ఏదైనా సెటిల్మెంట్ అవుతుందేమో ట్రై చేస్తారు. అవ్వకపోతే అది కలిసి ఉండడం కానీ మ్యూచువల్ డైవర్స్ కానీ అవ్వకపోతే అమ్మ ఇక్కడ ఇంకా అయిపోయింది నీది కోర్టు పోలీస్ స్టేషన్కి పంపించేస్తున్నాం అంటారు. ఇదే చెప్పారు. ఇదే అలా చెప్పారు. పోలీస్ స్టేషన్కి ఇదే పంపిస్తారే చెప్పారు. తప్ప నువ్వు చెడ్డదానివి నువ్వు పోలీస్ స్టేషన్ పో అని అట్లా అనరు. ఇదే జరిగింది. అక్కడ ఇదే వాళ్ళ పని జరిగింది. కౌన్సిలింగ్ ఇదే వరకే. జరిగింది. అది ఫెయిల్ అయింది పోలీస్ స్టేషన్ లో చూసుకోండి అమ్మా అంటారు. ఇక అవును. పోలీస్ స్టేషన్ లో రెగ్యులర్ గా జరగాల్సిన కేసే నడుస్తుంది. అవును. అదేదో పేపర్స్ ఇవ్వండి. దాని తర్వాత మేడం